అబ్బో జీవితాలు వచ్చేసా వచ్చేసా ఓకే వచ్చేసావు సరే బ్రో అందరు దానికి సన్నకి వెల్కమ్ అంటే చెప్పండి బ్రో హాయ్ సన్న వెల్కమ్ యాక్చువల్లీ లిగా నీకేం చెప్పినా లేదా నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ ఏమన్నా అసలు పేజ్ ఓపెన్ ఓపెన్ ఇప్పుడు ఓపెన్ చేశాను వాళ్ళ పాపము నువ్వు ఏం చెప్పినా ఒక 10 minutes లో క్లోజ్ చేసి కాల్ చేస్తాను ఈ లైట్ తీసుకొని వచ్చి నీకు 2 times కాల్ చేసా బట్ నువ్వు రెస్పాండ్ అవ్వలేదు అంటే అంత తీసి పడేస్తుంది కదా ఓపెన్ చేసి వాళ్ళు ఓపెన్ చేసా అని అలా ఉండిపోయా అది కదా నువ్వు అంతే తీసి పాడేసావులే నేను 2 times 3 times కాల్ చేసిన చాలా నేను ఎలా తీసి పాడేస్తా కదా నువ్వు తీసి పాడేసావు కాబట్టి కదా నేను 3 times 4 times నేను 4 times కాల్ చేసినాను లిఫ్ట్ లేదు కదా పేజ్ లో ఉంటే కాల్ చేస్తే అవ్వదు కదా వాట్సాప్ కాల్ మరి నేను పేజ్ క్లోజ్ చేయగలను కదా అంటే ఓపెన్ చేసి ఇవాళ ఓపెన్ చేసా చాలా డేస్ అయింది సో వస్తున్నారు అని మాట్లాడుతూ ఉండిపోయాము చేసానా దాంట్లో పేజ్ ఇంపార్టెంట్ అయిపోయింది కదా అలా అయితే అసలు కాదు మరి ఫస్ట్ ప్రయారిటీ బట్ అంటే వచ్చారు మాట్లాడకపోతే బాగుంటుందా అని చెప్పలేదు మీరు ఇంకా ఇంపార్టెన్స్ వేరే చేస్తున్నారు ఏం కదా మీరు ఫ్రెండ్ అప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఓకే అండి ఓకే ఎందుకు కదా ఏంటి నేను ఇంకా ఎన్నిసార్లు పంపించాను లిఫ్ట్ చేయలేదు కదా చాలా హ్యాపీగా అనిపించింది అలా అలా కాల్సిన అర్థం చేస్తే కదా అర్థమంటే ఇప్పుడు ఎట్లా చేస్తూ అని ఎందుకు చెప్పండి ఏంటంటే ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చెప్పుకుంటా అసలు కేరింగ్ కూడా చేయట్లేదు కదా అంతే కదా చాలా డేస్ తర్వాత ఓపెన్ చేసా కదా అలా వద్దు బాగుంది కదా ఇంపార్టెంట్ అయిపోయారు కదా నాకు కన్నా ఓకే ఓకే నేను కదా అలా కదా మరి ఇంకేంట్రా ఇప్పుడు నువ్వు అన్నాక చెప్తున్నావు నాకన్నా ఫ్రెండ్స్ అయిపోతున్నట్టు చెప్తున్నావు కదా లో సన్నా నాకు ఎవరు ఇంపార్టెంట్ కాదు నువ్వు ఇంపార్టెంట్ బట్ వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి కదా ఓకే నువ్వు మాట్లాడి నేను కామెంట్ పెట్టారా నేను మెసేజ్ అనేది రాదు కదా నేను చూస్తే 5 minutes కాల్ చేస్తే అక్కడ కొంచెం టాపిక్ అలా మాట్లాడుకుంటున్నా నేను మెసేజ్ పెడుతున్నాడు చాలా హెప్పింగ్ అనిపించింది సారీ తను ఎన్నో అనుకుంటున్నాను జరుగుతుంది సరే నిఖిల్ గారు చెప్పండి అండి హలో సనా చెప్పండి చెప్పండి చెప్పు సనా చెప్పండి గారు ఐఎమ్ సో సారీ సనా సారీ ఎందుకని పాపం మీ ఫ్రెండ్స్ వింటే ఫీల్ అవుతారేమో కదా నాకు ఏదైనా ఫ్రెండ్స్ ఎవరు లేదు సనా యాక్చువల్లీ నేను చెప్పా 10:30కి క్లోజ్ చేపిస్తాను కాల్ అటెండ్ అవుతా చెప్పా బట్ 11:30 వరకు ఉండిపోయా 11:30 అయిపోయి ఇప్పుడు టైం చేసావా సింపుల్ అయింది నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేసావు 11:50 కాల్ చేసావు చాలా చాలా తర్వాత ఫుల్ గమ్మెంట్ చేస్తాను ఉండిపోయాను చాలా ఐఎమ్ సో హ్యాపీ
నేను చాలా హర్ట్ అయ్యా అండ్ వాళ్ళు ఇప్పుడు చేసిన విషయం పెట్టిన విషయంలో చాలా హర్ట్ అయ్యా. సారీ చాలా నెక్స్ట్ టైం నుంచి అలా చేయండి. అది కాల్ లిఫ్ట్ చేస్తా, ప్లీజ్ క్లోజ్ చేసి మరీ లిఫ్ట్ చేస్తా ఉంటా. ఓకే. ఈ మధ్య నిఖిల్ గారు కూడా బిజీ అయిపోయారండి. వాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తలేదు. ఏంటి నిఖిల్ గారు? మీరు కొట్టుకొని మధ్యలో వీళ్ళని కామెడియన్స్ చంపినట్టు నన్ను ఎందుకు రా బాబు? మీరు కొట్టుకున్నప్పుడు నేను ఎందుకు రా మధ్యలో? ఎప్పుడు దుమ్ము పచ్చేసి అవుతారు కదా, క్లియర్ చేయలేదు అసలు. అంటే నేను ఒట్టి కాల్ చేసి మీరు ఇది అనుకుంటున్నారా? ఏమన్నా ఫ్రెండ్ అనే కదా కాల్ చేసింది మీకు? అయ్యో కాదనట్లేదు, మీరు నాకు కాల్ చేసింది ఎప్పుడు? బ్రో సూర్య బ్రో, మీరైనా నిజాయితీగా ఒకసారి కొత్తగా యాడ్ అయిన సూర్య గారు గురించి మాట్లాడాలా? ఎందుకంటే అవర్ ఫ్యామిలీ కూడా సూర్య గారు ఉన్నారండి. పాపం తను ఏదో బిజీలో ఉన్నారు. మహేంద్ర మామ, యా బ్రో, ఒక మాట డౌట్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అడిగితే ఆన్సర్ చేస్తారా? కాదు బ్రో, ఒక 15 సెకండ్లో లేట్గా కాల్ ఆన్సర్ చేసినందుకు నన్ను కూడానా? ఇది ఎక్కడ న్యాయం బ్రో? దీనికి మనకి సంబంధం లేదు. ఎందుకంటే అదే అంటే వర్క్స్ ఉండొచ్చు, ఎనీథింగ్ అండి. ఫ్రెండ్ కాల్ చేస్తూ అంటే రెస్పాన్స్ అవ్వాల్సినాను. ఒక చిన్న మెసేజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా లేదా వాళ్ళకి? ఏంద్రా ఒక 15 సెకండ్లా కాదు, ఎనీథింగ్ ఇస్ ప్రాబ్లం. అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా అక్కడ. ప్రాబ్లం ఉండొచ్చు, బట్ ఒక చిన్న మెసేజ్ కూడా లేదా? ఒక అన్ని సార్లు కాల్ చేస్తా, ఒక చిన్న మెసేజ్ చేస్తే మీకు ఏమన్నా అడిగిపోతుందా? రే మామ, నిజంగా కొత్తగా వచ్చినప్పుడు కొత్తగా మాట్లాడాలి మామ. పాపం సూర్య గారు ఈరోజు వచ్చారు, అది కూడా నేను ఇప్పుడే యాడ్ చేసా గ్రూప్లో. డిస్టర్బా? ఒరే ఎవడరా డిస్టర్బ్ అని చెప్పింది నీకేమైనా చూడలేమనుకున్నా? మాట్లాడుతున్నారు కదా, కొత్తగా అయ్యో ఆగు, ఆడేమన్నాడు? ఇవాళ కంటెంట్ ఇదేనా అన్నాడు. మూతి పగులుతుంది. సో నేను ఒక మాట సనా, నేను మీరు వచ్చారని చెప్పా. తను ఏమన్నాడు? ఇవాళ కంటెంట్ ఇదే అని మహేంద్ర అన్నాడు. కాదు, కొత్తగా వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడదామని. లేదు మామ, కొత్తగా వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడదామన్నా అంతే. వీళ్ళిద్దరు ఇతను కాల్ కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు తెలుసా? ఫ్రెండ్స్ అంటారు కానీ ఒక చిన్న మెసేజ్ చేయడానికి వాళ్ళకి ఏమవుతుందండి? మీరే చెప్పండి. అయ్యో ఒక 15 సెకండ్ల నేను ఉన్నాను సార్. నీకు ఇప్పుడు ఏంట్రా నీ ప్రాబ్లం ఏంట్రా? అలా కాదు కదా, వాళ్ళు వచ్చారు మాట్లాడతా మధ్యలో ఫేస్ క్లోజ్ చేయలేదు కదా వస్తానా, అందుకే క్లోజ్ చేయలేదు. కాల్ కూడా అందుకే చేసుకుంటా. బట్ ఒక చిన్న మెసేజ్ అంటే మెసేజ్ కూడా చేయకూడదు ఆ పేజ్ లో ఉంటే. ఒక చిన్న మెసేజ్ నేను బిజీగా ఉన్నా, లేదంటే ఒక 5 minutes కాల్ చేస్తాను. ఒరే ఒకసారి లియా మామ, ఒకసారి ఆగండి, ఇదేదో సన్న ఏదో చెప్పాలంట. చెప్పాను దేవుడా. ఒక్కసారి హెల్ప్ చేశాను, ఎన్నో చేసావు కదా. చాలా రిపీట్ అవ్వకుండా ఉంటా. ఓకే చాలా పెద్ద చాలా నుంచి వెళ్ళొచ్చాను. ఏంటి మీరు ఫ్రెండ్షిప్ లో ఎంత బ్యాలెన్స్ నడుస్తున్నా అనుకోండి. మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే 15 సెకండ్లు రా. ఒరే నువ్వు కాల్ చేసింది గ్రూప్ కాల్, అది కూడా 15 సెకండ్లు లేట్గా ఎత్తినందుకు నాకు ఎంత క్లాసా?
మీరు ఓకే మీరు కాల్ చేసినప్పుడు నేను సూర్య గారిని యాడ్ చేస్తున్నా, ఇంకా యాడ్ చేయాలి అప్పటికి. కావాలంటే సూర్య గారు యాడ్ అయిన టైం కూడా చెప్తారు. ఏం చెప్పాలి? బిజీగా ఉన్నా అండ్ ఒక ఆల్మోస్ట్ కాంటాక్ట్ సేవ్ చేసుకొని గ్రూప్లో యాడ్ చేస్తున్నప్పుడు దానికి ఎంతసేపు ఉంటుంది? షబ్బా, సూర్య గారిని తీసుకొని వచ్చేదానికి, సూర్య గారిని యాడ్ చేసేదానికి లేట్ అయింది. సరే సారీ సనా గారు రియల్లీ సారీ. ఒకవేళ హట్ అయ్యి ఉంటే సారీ అండి. మీకు చెప్పాలంటే అలా చెప్పాలంటే అందరికీ నేను చెప్పాలి, ఓకేనా? నేను అందరికి చెప్తున్నా. సరే సారీ, ఇంకా గివ్ అప్ వదిలేసేయండి. ఇంకా అవసరం లేదు, సరే అక్కడ తక్కువ సరే ఏం అవసరం లేదు. కింద కూడా పర్చేస్ చేసేసాను కోసం. ఏ వద్దురా, నువ్వేం అడగకూడదు. యాక్సెప్ట్ చేయలేదు అయితే ఓకే. లవ్ యూ సనా. ఇంకా హేట్ I love you సనా. కాల్ చేసినప్పుడు నేను ఫేస్ లో ఉంటా, ఫేస్ క్లోజ్ చేసి మరీ వచ్చి కాంటాక్ట్ చేస్తున్నాను. బట్ మీరు బిజీగా ఉన్నారని కూడా చెప్పలేదు. అప్పుడు మీ తప్పు అవుతుంది కదా. టెక్స్ట్ చేసినా మేము చూస్తాం కదా, మీరు టెక్స్ట్ చేయొచ్చు కదండి. అసలు ఏం తిన్నది కాల్ ఇచ్చాను ఫిజికల్ వచ్చిందా? మామూలు దెయ్యం కాదు. అంటే మీకు అంటే నాకు అసలు మీరు రెస్పాన్స్ కూడా ఇస్తలేరు కాబట్టి హెల్ప్ అందరికి నేను చూసిన. అరే ఇది కంటేరేంద్రా ఆయన మీరు అక్కడ మాట్లాడితే మీకు ఫిజికల్ వస్తుంది కదా, అంటే మీరు నన్ను కేర్ చేసేయాలన్నమాట. వచ్చేసానా, ఒక పని చేద్దాంరా. సరేరా మామ, మీరందరూ మ్యూట్ వేసుకోండి. మామ, సూర్య, లియా ఒకసారి మ్యూట్ వేసుకోండి. సనాతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాను. ఇప్పుడు ఎవరు చెప్పాడు సారీ నీకు? నేను చెప్పలేదే. ఇఫ్ యూ హ్యావ్ డేర్, నా క్యారెక్టర్ నువ్వు, నీ క్యారెక్టర్ నేను, ఒక 2 minutes కంటిన్యూ చేద్దాం కానీ రా. ఎవడ్రా? నేను ఇప్పటికీ ఎంత వాల్యూ ఇచ్చి మాట్లాడుతున్నా, నువ్వు ఎవడ్రా అని అంటున్నావు. ఇదేమైనా కరెక్ట్గా ఉందారా? నువ్వు ఇస్తున్నావారా ఫ్రెండ్షిప్కి వాల్యూ? సరే ఫ్రెండ్ ఎత్తలేదు, నేనైనా టెక్స్ట్ చేస్తానని చెప్పి పెట్టాల్సింది, అది కూడా పెట్టలేదే. అది ఎలా తెలుస్తుంది? అనుకోకుండా మాకు కాల్ వస్తుంది, అప్పుడు ఎలా చెప్తాము? సరే సన్నా గారు, మీరు అన్న మాట వేసుకుందాం. సరే మీరు అన్న మాట వేసుకుందాం. మీరు గ్రూప్లో కాల్ ఎన్ని గంటలకు వస్తారని చెప్పి ఎన్ని గంటలకు పెట్టారు? అప్పుడు ఏమైంది? నేను ఎప్పుడు బిజీ అని చెప్పనా? నేను ఎప్పుడు మీరు ఇలాగే మాట్లాడుతున్నారప్ప. ఎప్పుడు మీరు బిజీ నేను పని పట్టలు ఇప్పుడు అనుకున్నాను అలా కాదు కదా. అంటే వాళ్ళు స్క్రీన్లో ఉన్నప్పుడు వాళ్ళ ముందు క్లోజ్ చేయలేదు కదా చాలా ప్లీజ్. బట్ మీరు చెప్పండి. నేను చాలా హట్ అయ్యా ఈరోజు. నేను అయితే అసలు ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. నాతో మాట్లాడు, నేను ఏమన్నా నీకు ఇబ్బంది పెట్టానా? నాకు ఒక న్యాయం, వీడికి ఒక న్యాయమా? అంత సీన్ ఎలా? వీడు కూడా లేట్గానే ఆడాడు, వీడికి వేయాల్సింది నాకు సంబంధం లేదబ్బా. మీరు కూడా కాల్ ఇచ్చింది, నేను 3 times చేశాను. అను మీరు ముగ్గురితో నేను మాట్లాడను. ఇప్పుడు నువ్వు కూడా బుక్ అయినావు మొత్తానికి.
నాతో మాట్లాడి పట్టుకున్నా కరెక్ట్ చేసేసాను. నేను చాలా హర్ట్ చేశాను. ఎవరు హర్ట్ చేశారు? ఎవరు హర్ట్? ఒక్కసారికి ట్రై చేసేసానా? నేను అర్థం చేయను, ఎందుకంటే మీకు చాలా హర్ట్ చేశాను. నా ఫోన్కి మీరు వాల్యూ ఎక్కలేదు తప్ప అలాంటప్పుడు ఎందుకు ఓకే ఫ్రెండ్షిప్ కూడా బాండ్ కూడా ఇది చేసేసారు మీరు. చిలుక ఎప్పుడు లేక మీరు కూడా ఇప్పుడు ప్రిపేర్ చేయండి. మీ అందరికీ నేను పిచ్చిదాన్లాగా నా ఫ్రెండ్స్ అనుకొని తయారు చేస్తే కూర్చోవాలి. మీరేమో డిస్ట్రీ పట్టిగా నేను పనిపడానికి కూడా ఇంట్లో కూర్చున్నాను కదా. చాలా సార్ కదా వచ్చా ఏంటి 11:40 వచ్చినప్పుడు నేను ఆన్ చూస్తుంటాను పోయి 12:10 ఎలా వచ్చాడు. నేను ఒక 5-10 మినిట్స్ చెప్పాను. నేను చెప్తే ఎప్పుడు వచ్చావు? ఇవాళ వదిలేసేయండి, ఎప్పటి నుంచి అలా జరగట్లేదు. అంటే ఏంటి వీళ్ళు అర్థమే నాకు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బిజీగా ఉంటే నేను ఒక్కదానే అంటే బిజీగా నేను ఉండను, మీరు ఉంటారు బిజీగా, నేను ఇంట్లో ఖాళీగా ఉంటా అంటే కదా. కాదు సనా, ఇప్పుడు ఒక టైం ఉన్నట్టు ఇంకో టైం ఉండదు కదా సనా. కాదు సనా, కాల్స్ ఉంటాయి, మెసేజెస్ ఉంటాయి. మీరు మెసేజ్ కూడా ఉంటారు వారు, మార్నింగ్ నుంచి కాల్స్ కి కూడా ఉంటారు వారు. అయినా నేను ఒక్కదాన్ని మెసేజ్ చేయాలి, నేను ఒక్కదాన్ని కాల్ చేయాలి. అండ్ మీరు కూడా కాల్ చేయాలి, రివర్స్ కాల్ చేసి రివర్స్ మెసేజ్. నిజం చెప్పు, 11:40కి నేను కాల్ చేయలేదా? ఒక నిమిషం గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే మహేంద్ర మామ, నేను మెసేజ్ పెట్టాను, కాల్ చేశాను లేదో చూడు 11:40కి. మీరేమో బిజీ, తనేమో బిజీగా ఉంటే నేను ఒక్కదాన్నే కదా. కానీ నేను నాయన కూడా చాలా బిజీగా ఉంటాను. కానీ మీకోసం టైం చేసుకొని మెసేజ్ చేస్తే కాల్ చేస్తే మీరు ఇగ్నోర్ చేస్తున్నారు కదా. మీరు 7:40కి అన్నారు, అయినా మేము 7:40కి వచ్చేసాము. సరే 7:40కి నేను కాల్ చేశాను, నమ్మకపోతే కాల్ హిస్టరీ కూడా చూడండి, గ్రూప్ కాల్. మామ నువ్వు కూడా చూసుంటావు, టైం చూసి కరెక్ట్గా ఉందో లేదో చెప్పు. కరెక్ట్ టైంకి చేశా, టైం కూడా కరెక్ట్గా చేశాను, 11:40కి చేశా. 11:40కి చేశాను. 11:40కి మీరు నాకు ఇచ్చిన టైంలో నేను యూజ్ చేసుకొని నేను 11:40కి కాల్ చేశాను. 1 సెకండ్ 11:30కి నువ్వు కాల్ చేసినా ఏం కాల్ చేసినా ఒకరి పైన నీయో లేదా అడుగు. సనా ఐ లవ్ యూ సనా, ఇంకో తెలియదు సనా, సారీ సనా. నేను వద్దని ఇంకా ఏంటి మీరు ఈ ముగ్గురు ఏం చేస్తారు? మీకేమో 2 టైమ్స్ కాల్ చేసినా లిఫ్ట్ చేయరు, ఆ పిల్లకేమో 4 టైమ్స్ కాల్ చేసినా ఆ పిల్ల లిఫ్ట్ చేయరు. ఏమేమో బిజీ ఎందుకైతే అసలు 5 టైమ్స్ మార్నింగ్ నుంచి కాల్ చేసినా లిఫ్ట్ చేయరు. ఎందుకు సనా ఎంత శాడిజం నీకు? మంచిగానే కదా మాట్లాడుతున్నాం, అసలు మన మధ్య గొడవే లేదు. మేము అది పనికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అసలు తను ఒక పక్క లియా ఎంత రిక్వెస్ట్ చేస్తుంది, ఎంత అభిమానం, ఎంత ఇష్టంతో ఉండి చేస్తుంది, మేము ఎంత నీట్గా మాట్లాడుతున్నాం, అయినా నువ్వు ఇలా చేయడం తప్పు కదా. అయినా మా పరిస్థితి కూడా అనుకోకుండా వస్తుంది కదా సనా, అది తెలీదా? నేను తప్పు నీది అనట్లేదు, లీవ్ చేసేసి వదిలేసి. మేము సారీ చెప్పి నేను ఏమంటున్నాను, నేను ఇలా ఉన్నాను అందుకని లేట్గా జాయిన్ అయ్యాను అని కూడా చెప్పిన, దానికి ఆల్రెడీ సారీ చెప్పిన. మెసేజ్ ఎలా చెప్తాను? మెసేజ్లో చెప్పేవి కొన్ని విషయాలు ఉండవు పాప. కాసనా, ఇప్పుడు మెసేజ్లో చెప్పేవి కొన్ని ఉంటాయి, పర్సనల్గా మాట్లాడి మంచిగా చెప్పేది ఉంటాయి. నేను ఎట్లా చేసినా నువ్వు నార్మల్గానే తీసుకుంటావు, మన విషయాల్లో నేను అర్థం చేసుకుంటావని నేను ఇలాగే అనుకున్నా. అలా చేయకూడదు అనుకుంటే చెప్పు. అన్ని విషయాలు అర్థం చేసుకునే దాన్ని ఈరోజు మీరు కాల్ చెప్పేది కాల్ లిఫ్ట్ చేయకపోతే నాకు చాలా హట్టిగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి నేనే మెసేజ్ చేస్తాను, నేనే కాల్ చేస్తాను. మీరు బిజీ పర్సన్, బిజీగా ఉంటారు కదా. ఫ్రెండ్స్ అనుకొని కాల్ చేసుకుంటాను. ఎక్కువ మాట్లాడితే నాకు వస్తాయి ఆడ. ఎందుకంత బ్యాడ్గా మాట్లాడుతున్నా నీకు నువ్వు గురించి? క్యారెక్టరు నీకే, నువ్వు అది చేసుకోకూడదు.
అర్థమైందా? ఎందుకు ఇంత? మేము యాజ్ ఏ ఫ్రెండ్గా కూడా చెప్తున్నాము, మాది ఇలా లేట్ అయింది. ఎవరెక్టింగ్ చేస్తున్నారు? హాయ్ సనా. సనా బాగున్నావా? ఒకసారి నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. నిఖిల్ గారు చెప్పండి. ఇక్కడ కూర్చున్నావు. ఏంటంటే ఒక్కసారి సర్వీస్ చేయొచ్చు కదా, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయాలి. ఇప్పుడు నేను కేవలం ఆన్ చేశాను కదా, నేను చెప్పలేదు కాదండి, మీరు నేర్పియండి సార్ గారు. హలో హలో మహి తీసాను. ఏంటి ఏంటి మహియా? వాళ్ళిద్దరితో మహి గారు రాకండి. మహి గారు ఎప్పుడు మార్నింగ్ నుంచి నేను కాల్ చేస్తాను. 3 times కాల్ చేస్తే మార్నింగ్ వచ్చాను. హాస్పిటల్లో మెసేజ్ చేసినా లేదు. మామ నేను జెన్యున్గా ఉన్న ఆన్సర్ చెప్తా. తమ్ముడు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను మామ. తమ్ముడు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళా, ఫోన్ కొని ఇంట్లో పెట్టెళ్ళా. ఇదైతే జెన్యున్. హాస్పిటల్ నేను పట్టించుకోలేదబ్బా. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇంకో టైం కాల్ చేసిన, మెసేజ్ చేసిన. నేను సనా ఒక మాట, నువ్వు కాల్ చేసి సనా నేను ల్యాప్టాప్ కూడా లాగిన్ అవ్వలే వాట్సాప్. ఎందుకు సన్నా? ఇక్కడ సరే అబ్బా, నాకు రాలేదు. సరే సరే మేము తప్పు చేసాము, నువ్వు ఇంక వదిలేసేయి. మేమే ఒప్పుకున్నాం కదా, మేము ఒప్పుకున్నాం. మా మనసు మేము ఒప్పుకున్నాం. నీ మనసు నువ్వు క్షమించగలవా లేదా అనేది అది ఉంటుంది. అది చెప్పు, అంటే మెయిన్ ఇంపార్టెంట్. మా మనసులో మేము నిజాయితీగా సారీ చెప్తున్నాం, ఎందుకంటే మేము తప్పు చేసాం కాబట్టి మనస్ఫూర్తిగా సారీ చెప్పాం. నీకు క్షమించే మనసు ఉంటే క్షమించు, అంతే. నీది రాంగ్ అనట్లేదు, నీది రాంగ్ అనట్లేదు, మాది తప్పు అంటున్నా. నీది రాంగ్ అనట్లేదు నేను. సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సో మొత్తానికి అండ్ నేను అప్పుడే అనుకున్నా నాకు సనా నువ్వేమైనా చెప్పాల్సిందండా? కష్టపడుతున్నా మీ నెంబర్ నాకు ఏదైనా రిపోర్ట్ చేస్తే చూసారా? చిన్నగా కొడుకుంటే మీరు ఇంకా ఎక్కువ చేసినట్టు కాదు సనా, సనా నా యాక్టింగ్ ఎలా ఉంది సనా? తువ్వా కొంచెం అరే నిజంగా నమ్మదట్టే ఉండాలి రా అందరికీ. ఓకే ఓకే, మనం మన సబ్స్క్రైబర్స్కి బాయ్ చెప్దాం. సో వాళ్ళకి బాయ్ చెప్పాక మనం మాట్లాడుకుందాం. వీడియో నేను ఒక్కదాన్ని కష్టపడ్డా కాబట్టి మీరు ఇద్దరు తక్కువ ఇప్పుడు గాలి వీడియో ఎక్కడైనా కష్టపడ్డా, అందుకని నాకు చిన్న లైక్ అండ్ చిన్న కామెంట్లో కూడా సనా యాక్టింగ్ నచ్చితే సనా లవ్ సింబల్ పెట్టేయండి, ఓకేనా? నువ్వు పెట్టేసావు మామా, నాకు తెలుసురా నీ సంగతి. సరే మన గాయస్కి నచ్చినట్టయితే నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి చేస్తూ ఉండాలని. నెక్స్ట్ ఏం చేయాలి, నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయాలి అని నేను పక్కా చేస్తే ఏ డేట్ అయినా సరే. ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే లాస్ట్లో మనం అందరం కలిసి బాయ్ ఫ్రెండ్స్ అన్నాం. 1 2 3 బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.